బ్రేకింగ్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఘరానా మోసం చేశాడు ఓ వ్యాపారి. చిట్ ఫండ్ బంగారం స్కీముల పేరుతో 5 కోట్ల రూపాయలు పైబడి మోసం చేసి పరారయ్యాడు. చిన్నం దుర్గారావు కొన్ని సంవత్సరాల నుంచి మండలంలోని పలు గ్రామాల ప్రజల వద్ద చిట్ ఫండ్ నెల నెల డబ్బులు కట్టించుకుని బంగారం ఇస్తానంటూ నమ్మవలికాడు. పెద్ద ఎత్తున డబ్బులు కట్టించుకుని 5 రోజుల నుండి పరారీలో ఉన్నాడు. కుటుంబం మొత్తం కనిపించకపోవడంతో కస్టమర్లకు డౌట్ వచ్చి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో కంగు తిన్న కస్టమర్లు లబోదిబోమంటున్నారు. రెటకాటు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఘరానా మోసం బయటపడింది. దుర్గారావు అనే కుటుంబ సభ్యులు పెద్ద మొత్తంలో కూడా అటు చుట్టూ ఉన్న స్థానికుల్ని పలు గ్రామాల్లో ప్రజలను అయితే మోసం చేశారు. బంగారం ఇస్తామంటూ కూడా నెల నెల వారి వద్ద నుంచి డబ్బులు చిట్ ఫండ్ రూపంలో కట్టించుకుని ఇప్పుడైతే పరారయ్యారు. దీంతో ఇక్కడ స్థానికులంతా కూడా లబోదిబోమంటున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం దుర్గారావు అయితే అక్కడ ఎన్ని రోజుల నుంచి ఈ ఘటనకు పాల్పడ్డారు? సుమారుగా ఎంత మంది ఈ స్కీమ్ లో జాయిన్ అయి కట్టారు? ఎంత డబ్బు లాస్ అయ్యారో అసలు స్థానికులు ఏమంటున్నారు? ఇట్లా మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా జగ్గేపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలుకు సంబంధించి కూడా ఘరానా మోసం ఒకటి వెలుగులో చూసుకుంది. పెనుగంచిప్రోలులో చిట్ ఫండ్ అండ్ బంగారం స్కీముల పేరుతో దాదాపుగా 5 కోట్ల రూపాయల పైబడి మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పెనుగంచిప్రోలుకు సంబంధించిన దుర్గారావు కొన్ని సంవత్సరాల నుండి పలు గ్రామాల్లో ఆన్లైన్ పేరు అంటే చిట్టీలు అలాగే చిన్న చిన్న వ్యాపారులు చిన్న చిన్న పేదల్ని టార్గెట్ చేసుకొని కూడా బంగారం ఈఎంఐ రూపంలో కట్టించుకుంటానని చెప్పి మోసం చేసిన సంఘటన కనిపించింది. దీంతో పాటుగా పలు గ్రామాల ప్రజల వద్ద నుంచి చిట్ ఫండ్లు నెల నెల డబ్బులు తీసుకోవడం, అలాగే డబ్బులు స్కీమ్ అయిపోయిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే డబ్బులు వద్దన్న వారికి బంగారం ఇస్తాను, అలాగే బంగారం మీద మోసు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు బంగారం కొనుగోలు చేయని వాళ్ళు నెల నెల 1000, 2000, 3000, 5000 రూపాయల చొప్పున కట్టారు. కట్టిన తర్వాత 10 నెలలకి, 15 నెలలకి, 20 నెలలకి మీకు బంగారం ఇస్తానని చెప్పి నమ్మబలికాడు. దాదాపుగా వందల సంఖ్యలో ఈ ఘటనకు పాల్పడ్డట్టు తెలుస్తా ఉంది. దాదాపుగా 5 కోట్ల రూపాయలకు సంబంధించి వసూలు చేసుకుని పరారైనట్టు తెలుస్తా ఉంది. ఆయన కుటుంబం మొత్తం కూడా 5 రోజులుగా కనబడట్లేదు. 5 రోజుల నుంచి 5 కోట్ల రూపాయల నగదుతో ఆయన పరారైనట్లు గుర్తించారు. ఇప్పటికే స్థానిక ఈ అంశానికి సంబంధించి పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే చిన్న మధ్యతరగతి ప్రజలు రోజు రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలంతా కూడా బంగారం కోసం కావచ్చు, లేకపోతే పేదల పిల్లల చదువుల కోసం కానీ, అనారోగ్య సమస్యలు వస్తే చూడటం కోసం నేపథ్యంలో డబ్బులు దాచిపెట్టుకున్నారు. కానీ జరిగిన సంఘటనతో ఒక్కసారిగా వారైతే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తా ఉన్నారు. అక్కడ శివ, అయితే ఇప్పుడు వారిని పట్టుకునేందుకు కూడా అంటే ఆ గ్రామంలో ఇంకా ఎవరైనా వీరికి సంబంధించి రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నారా? వారిని పట్టుకునేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అసలు బాధితులు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే ప్రధానంగా చూసుకుంటే స్థానికులకు సంబంధించి కూడా తమకి న్యాయం చేయాలి అని చెప్పి కూడా డిమాండ్ వస్తుంది. ఎందుకంటే దాదాపుగా 300 మంది వద్ద నుంచి కూడా 5 కోట్ల రూపాయల నగదుని గత కొన్ని సంవత్సరాలుగా ఆయన వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించిన బంధువులు, అంటే వారి దగ్గర బంధువులు కావచ్చు, వారి ఇంటి పేరుతో సంబంధించిన కొంతమంది వ్యక్తులు అయితే ఆ గ్రామంలో ఉన్నారు. వారికి సంబంధించి కూడా అడిగే ప్రయత్నం చేస్తే వారు మనకి సంబంధం లేదని చెప్పి వారు చెప్పినట్లు కూడా తెలుస్తాం. సో ఈ నేపథ్యంలోనే స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు అయితే కేసు నమోదు చేయలేదు, కానీ పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తా ఉంది. చిట్ ఫండ్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తా ఉంది. అక్కడ అయితే ఇప్పటి వరకు బాధితులను ఎవరైనా వచ్చి పరామర్శించారా? వారికి అండగా ఉంటామంటే ఎవరైనా భరోసా ఇచ్చారు? ఎందుకంటే పెద్ద మొత్తంలో కూడా సామాన్య ప్రజలు అందరూ కూడా వాళ్ళని నమ్మబలికైతే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు అయితే కట్టారు. మరి వారిని ఆదుకునేందుకు ఇప్పుడు ఎవరైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇప్పటికే స్థానికులకు సంబంధించి ప్రజాప్రతినిధులు పలువురు వ్యక్తులు కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఈ అంశానికి సంబంధించి వివరాలను సేకరిస్తున్నారు. వివరాలు సేకరించిన తరువాత ఖచ్చితంగా వారికి సంబంధించి రికవరీ అంశాన్ని జోక్యం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే బాధితులకు సంబంధించి మోసపోయిన వంతు వారిదైంది, ఇబ్బందులు పడటం వారు వంతు అయింది. దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇప్పటి వరకు ఏ రకంగా కూడా రియాక్ట్ అయిన పరిస్థితి కనిపించట్లేదు. మేమున్నామని చెప్పి నష్టపోయిన బాధితులకి ధైర్యాన్ని కల్పించే పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపించట్లేదు. అట్లా రైట్ శివ, థ్యాంక్ యూ.